చాలా పెద్దది. మీ పాపాల కంటే, మీ బాధల కంటే అల్లా యొక్క రెహం చాలా గొప్పది. ఈ దువా గనక చేసుకుంటే అల్లా యొక్క రెహం ఎప్పుడు మీపై ఉంటుంది. మీరు ఇటువంటి వాటి నుంచి అల్లా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ మీకు ఎప్పుడు సంతోషాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీం. అమ్మాబాద్. మీ జీవితంలోని చాలా బాధలు, పరేషానీలు, సాడ్నెస్ అనేది రోజు ఉంటుందా? ఎప్పుడు పోవటం లేదా? మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారా? మీకు బాధలు అలా వచ్చి పడుతూ ఉన్నాయా? మీరు ఎప్పుడు గమ్ మరియు పరేషానీలోని ఎప్పుడు ఉంటున్నారా? అస్సలు భయపడకండి. ఎందుకంటే ఇలాంటి పరేషానీలైనా, ఎలాంటి ఘమ్లైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి సాడ్నెస్ అయినా దూరం అయిపోవడానికి అల్లా సుబ్హానహు తఆలాతో దువా చేయండి. ఇది ఎలాంటి దువా అంటే, ఈ విషయాన్ని అల్లా ముందు పెడుతున్నా, అంటే మన బాధని వ్యక్తం చేస్తున్న అల్లా ముందు పెడితే మరి ఇంత ఖాయనాత్ని సృష్టించిన ఆ పర్వర్దిగార్, ఆ అల్లా సుబ్హానహు తఆలా మీ పరేషాని ఎంత ఉంటుంది? అల్లా యొక్క రెహం కంటే పెద్దది కాదు కదా మీ పరేషాని. అల్లా యొక్క రెహం కంటే మీ బాధ, మీ సాడ్నెస్, మీ గమ్ అనేది అల్లా యొక్క రెహం కంటే పెద్దది కాదు, చాలా చిన్నది. రెహము చాలా పెద్దది. మీ పాపాల కంటే, మీ బాధల కంటే, మీకు వచ్చే కష్టాల కంటే అల్లా యొక్క రెహం చాలా గొప్పది. ఈ దువా గనక చేసుకుంటే అల్లా యొక్క రెహం ఎప్పుడు మీపై ఉంటుంది. మీరు ఇటువంటి వాటి నుంచి అల్లా సుబ్హానహు తఆలా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ మీకు ఎప్పుడు సంతోషాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. మరి ఆ దువా ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నమా అష్కు బస్సి వహుజ్ని ఇలల్లాహి. ఇన్నమా అష్కు బస్సి వహుజ్ని ఇలల్లాహి. అర్థం: నేను నా బాధలను, నా పరేషానీలను అల్లా ముందు మాత్రమే వ్యక్తం చేస్తాను. చూడండి, ఇలాంటి మంచి దువాని కనుక మీరు చదువుకుంటే మీకు ఎప్పుడూ సాడ్నెస్ అనేది, బాధ అనేది, కష్టం అనేది రాకుండా ఉంటుంది. మీరు ఎవరి ముందు వ్యక్తం చేస్తానంటున్నారు? ఈ ప్రపంచాన్ని, సర్వ ప్రపంచాన్ని 6 దినాల్లో సృష్టించిన ఆ సృష్టికర్త ముందే నా బాధని వ్యక్తం చేస్తానంటున్నారు. మనుషులతో మన బాధను చెప్పుకున్నట్లయితే వారు ఎగతాళి చేస్తారే తప్ప మీ బాధని ఎవరూ తీర్చలేరు. ఎవరో మీ శ్రేయోభిలాషులు మీకోసం దువా చేస్తారే కానీ ప్రతి ఒక్కరూ కూడా మన బాధలు చెప్పుకుంటే, మన కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి మనుషులకు చెప్పే కంటే మీ బాధని అల్లా ముందు వ్యక్తం చేసుకున్నట్లయితే ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా మీ బాధకి ప్రతిఫలంగా మంచి చేసి దాని పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఎందుకంటే మీరు దాంట్లో సబర్ చేస్తున్నారు కాబట్టి. సబర్ చిన్న విషయం కాదు. సబర్ చేస్తూ అల్లాతో దువా చేసినట్లయితే మనకి అల్లా యొక్క సహాయం దొరుకుతుంది. నమాజ్ మరియు సబర్ ద్వారా అల్లా సహాయాన్ని పొందండి అని ఖురాన్లో అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ దువా చేసుకున్నట్లయితే మీకు మనశ్శాంతి అనేది లభించి మీ సాడ్నెస్, మీ బాధ, మీ ఘమ్ అనేది అల్లా సుబ్హానహు తఆలా దూరం చేసి మీకు ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతి గల జీవితాన్ని అల్లా సుబ్హానహు తఆలా మరి ఆలస్యం చేయకుండా ఈ దువాని ప్రతిరోజు చేసుకోండి. మీ జీవితంలోకి సాడ్నెస్ అనేది రాకుండా దూరం చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది సదకా జారియా కూడా అవుతుంది. మీరు షేర్ చేయడం వల్ల చాలామంది ఈ విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు పాటించడం వల్ల ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. మరెందుకు ఆలస్యం చేయకండి, ఈ దువాని రోజు చేసుకుంటూ ఉండండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.